పరిస్థితి చేజారక ముందే చక్కబెట్టుకోవడం మంచిది. నన్ను వెళ్ళనివ్వండి అత్తయ్య. ఆగమ్మా, తొందరపాటు ఎప్పుడూ మంచిది కాదు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు పరిస్థితిని దారిలో పెట్టలేవు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మనం తెలుసుకోవడం ముఖ్యం. ఏది తెలియకుండా మనం తప్పటడుగు వేస్తే ఎదురయ్యేది అనర్థమే. మనం కాకుండా వేరే వాళ్ళు చేశారని తెలుస్తుంది కదా అత్తయ్య, అది చాలదా? ఎవరు ఎందుకు అనేది కనుక్కొని ఇంకేం సాధిస్తాం? ఇకపై మనం గడిపే ఒక్కొక్క క్షణం నా కాపురాన్ని కూల్చడానికే ఉపయోగపడుతుంది, అంతేకాని చక్కదిద్దడానికి కాదు. నిజం నా నుంచి తెలిస్తే నిజాయితీ అనిపిస్తుంది, వేరే వాళ్ళ నుంచి తెలిస్తే నాది మోసం అనిపిస్తుంది. అదే జరిగితే ఆయన ఏదో ఒకరోజు దగ్గరవుతారు అని ఆశ చచ్చిపోయి జీవితంలో క్షమించలేని స్థాయికి దిగజారిపోతాను. మన నాటకం వల్ల నాకు మేలు జరగకపోయినా పర్వాలేదు, కీడు జరిగితే చేతులారా చేసుకున్నానని బతికినంత కాలం బాధపడాల్సి వస్తుంది. నన్నాపకండత్తయ్య. అమ్మలయ్య, నా మాట వినమ్మా. ఏంటి లయ్యా, బొకే రాగానే ఆనందపడే ముఖం బొకే వల్లే వాడిపోయినట్టు కనిపిస్తుందేంటి? అదే లేదక్కా, ఏం లేదు. సర్లే, నాకెందుకులే కానీ నీకొక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటక్కా? ఇందాకొచ్చిన బొకే మనింటికి కాదంట. ఏం మాట్లాడుతున్నావక్కా? పక్క వీధిలో ఇవ్వబోయి వాడిక్కడికి తీసుకొచ్చాడంట. అదేంటి? పోయినసారి క్రిష్ అనే పేరుతో నీకు బొకే వచ్చింది కదా, అది కూడా ఇక్కడికి అనుకొని కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. సరే, ఆ బొకే ఇస్తే ఆ కుర్రాడికి ఇచ్చేస్తాను. సరే అక్క. తీసుకో అక్క. చూసావలయ్యా, తొందరపడి నువ్వొక్కడుగు ముందుకు వేస్తే ఎంత అనర్థం జరిగిపోయేదో. అందుకేనమ్మా, ఆలోచించి అడిగేయాలి, ముందు చూపుతో మసలుకోవాలి. అది కాదత్తయ్య, ఎవరికైనా తెలిసిపోయిందనే ఆలోచనే ఇంత టెన్షన్ పెట్టింది. ఒకవేళ నిజంగానే తెలిసిపోతే ఆ పరిస్థితిని ఊహించడానికి భయంగా ఉంది. భయపడితే జీవితాన్ని బాగు చేసుకోలేవమ్మా, కంగారు పడితే కష్టకాలాన్ని దాటలేవు. అవునులే గారు, మనం కంగారు పడితే చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అయినా బొకే ఇప్పుడు ఇక్కడికి రాలేదు కదా, మీరు నిశ్చింతగా ఉండండి. అవునులయ్యా, ప్రశాంతంగా ఉండు. ఏదో ఒక రోజు గెలుపు నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మీరు రియలైజ్ అయిపోయి రాకీకి చెప్పేస్తే నాకు మజా ఏముంది? ఈ బొకే స్టోరీతో రాకీకి మీ గురించి క్లూ దొరికేలా చేశాను. ఏదో రోజు మీ కథ కూడా బయటపడేలా చేస్తాను. ప్రస్తుతానికి మీ నాటకం మీరు ఆడుకోండి, ఆ నాటకంలో మలుపులు నేను తీసుకొస్తాను. చూడండి, రేపటి నుంచి ఈ బోరింగ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోకుండా నేను తీసిన ఈ డ్రెస్సెస్ వేసుకోండి, అర్థమైందా? మేడం ఆర్డర్ వేశాక నో అనేంత ధైర్యమా చెప్పండి? చాలేండి, ఇలాంటి మాటలు బాగానే చెప్తారు. మౌనంగా ఉంటే మాట్లాడండి అంటారు, మాట్లాడితే చాలండి అంటారు. మీ ఆడవాళ్ళంతా ఇంతేనా? ఆడవాళ్ళునా? ఇంకా ఎంతమందితో ఇలా అనిపించుకుంటున్నారు? దేవుడా, మాట వరుస అన్నాను. మాట వరుసకైనా సరే మీ నాలుక మీద ఆడవాళ్ళు అనే మాట రాకూడదు. మీ లాంగ్వేజ్లోనూ మీ లైఫ్లోనూ
ఒక్కతే ఆడదుండాలి, అది నేనే. అంతే. అంతే అంతే, పద. దీపిక ఇప్పుడు కాల్ చేస్తుందేంటి? ఎవరండి? హాస్పిటల్ నుంచి. మాట్లాడండి. హలో బాబు, నేను దీపక్ గారే పర్మిషన్ మాట్లాడుతున్నాను బాబు. చెప్పమ్మా. దీపకమ్మ గారు. ఏమైందమ్మా? దీపిక అమ్మగారు ఏదో తాగేశారు బాబు. వాట్? అవును బాబు, ఏదో తాగేసి పడిపోయారు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. త్వరగా రండి బాబు, రండి. సరే సరే, నేను వెంటనే వస్తున్నాను. శృతి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఓకే? ఏమండి, ఇంత హడావిడిగా ఎక్కడికండి? హాస్పిటల్లో అర్జెంట్ కేసు. పేషెంట్కి బాగలేదంటే బంధువులు టెన్షన్ పడతారు, డాక్టర్ టెన్షన్ పడతారా? అందరూ మనుషులే కదా శృతి, అందరిది ప్రాణమే కదా. అవతల ప్రాణం పోయే పరిస్థితి అర్థం చేసుకో శృతి. సరే సరే, వెళ్ళిరండి. ఎప్పుడు చూడు హాస్పిటల్, పేషెంట్లు, ఎమర్జెన్సీ. అత్తయ్య, అత్తయ్య. ఏంటి శృతి? నేను మీ అబ్బాయి షాపింగ్కి వెళ్ళొచ్చాం అత్తయ్య. చూడండి ఎన్ని కొన్నాను. చాలా సంతోషం శృతి. ఆ రోజు మీరు చెప్పారు కదా అత్తయ్య, అందుకే ఈ రోజు తీసుకెళ్లి కొనేసా. భర్తతో షాపింగ్ చేసావని ఎంత సంతోషపడుతున్నావు? ఉన్నాయి కదా వద్దులే అంటారు. నేను ఊరుకుంటానా? కొత్తవి వేసుకోవాలి, కొత్తగా కనిపించాలని లాక్కెళ్ళాను. వాడంతే శృతి, చేయించేవాళ్ళు లేకపోతే తోచింది చేసుకుంటూ పోతాడు. డోంట్ వరీ అత్తయ్య, డాక్టర్ని కాస్త డైనమిక్ గా మార్చేస్తా. నువ్వు మార్చడం కాదు, శాశ్వతంగా నిన్ను ఇంటి నుంచి బయటికి పంపేస్తే అప్పుడు నాకు మనశ్శాంతి. పాపం లయ గారు భర్తతో బయటకెళ్లాలని ఆశపడుతున్నట్టున్నారు. ఆ అదృష్టం దక్కట్లేదని దిగులు పడుతున్నట్టున్నారు. ఏదో ఒకటి చెయ్యాలి. రే రాకీ, ఎక్కడికి? ఆఫీస్కి రా. నువ్వు లయ గారు ఫ్రీ ఉంటే ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రీట్ ఏంట్రా? అంటే మీ పెళ్లికి నేను లేను కదా, అప్పుడు నీ పార్టీకి మిస్ అయ్యాను. ఇప్పుడు నేను ఇద్దాం అనుకుంటున్నాను. అప్పుడు పెళ్లికి ఇప్పుడు పార్టీ ఏంట్రా? సెలబ్రేషన్కి సీజన్ కారణాలు కావాలా? మీరిద్దరూ రెడీ అయితే మంచి హోటల్లో లంచ్ చేసేద్దాం. ఇదేదో మనకి చాలా ఉపయోగపడేలా ఉంది. స్పెండ్ చేసేంత టైము నా దగ్గర లేదు, లంచ్ చేసేంత ఆకలి ఇప్పుడు లేదు. ఒరే రాఖీ, అభిమానంగా అడుగుతున్నప్పుడు అడ్డు చెప్పకూడదురా. ప్రేమగా తీసుకెళ్లేటప్పుడు పనులని చెప్పి తప్పించుకోకూడదు. తప్పించుకునేంత అవసరం నాకే ఉంటుందమ్మా. తీరిగ్గా ఉన్నప్పుడు వెళ్తాంలే. ఏదో ఒకటి చెయ్యాలి. మీతో ఒక నిమిషం ఉంటే మేఘాల్లో తేలిపోతాను. మీతో నవ్వుతూ గడిపే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. మీతో టైం స్పెండ్ చేసే అదృష్టం, మీతో సరదాగా గడిపే సందర్భం వచ్చే రోజు ఇంకెంత దూరంలో ఉందో. ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను, చాలా పని ఉంది. పని కోసం వెళ్తే నీ పని అయిపోతుంది. ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటే నీ పెళ్ళాం సంగతి తెలియకుండా పోతుంది.
అర్థమయ్యేటట్టు చెప్పండి. నీ భార్య అమాయకురాలో అన్నీ తెలిసిందో తెలీదు. ఆ క్రిష్ ఏమో మచ్చిక చేసుకుంటున్నాడో మోసం చేస్తున్నాడో కూడా తెలీదు. అలాంటి టైంలో వాళ్ళిద్దరిని వదిలేసి నువ్వెందుకు బయటికి పోతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను వదిలేయలేదు. బయటికి వెళ్దామంటే రానన్నాను. మంచి అవకాశం వస్తే చేతులారా మిస్ చేసుకుంటున్నావన్నమాట. అవకాశం ఏంటి? పండు వెన్నెల చూడాలంటే పౌర్ణమి రోజే చూడాలి. అమావాస్య రోజు కనిపించదు. వాళ్ళ గురించి తెలియాలంటే వాళ్ళ మధ్యే ఉండాలి. వదిలేసి వెళ్ళిపోతే తెలీదు. వాళ్లతో వెళ్ళు. నీకొక నమ్మలేని నిజం ఎదురవుతుంది. ఏంటది? మాటల్లో చెప్పేది కాదు, కళ్ళారా చూడాల్సిందే. వెళ్ళు. వెళితే నీకే అర్థమవుతుంది. రే బాలకృష్ణ, ఏంట్రా? పార్టీ అన్నావుగా? పనుందన్నావుగా? పనులదేముందిలేరా, వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్ రాడు కదా. రాకొచ్చావు, ఒక్క కోరిక కోరావు. అది కూడా తీర్చకపోతే ఏం బాగుంటుంది చెప్పు? ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి వెనక్కి వచ్చేసావు. థ్యాంక్ యూ సో మచ్ రా. హర్ట్ చేసి వెళ్ళిపోయావనుకున్నాను, హార్ట్కి దగ్గరైపోయావు. నువ్వు కూడా అంతేరా, హార్ట్కి దగ్గరైపోయి హీట్ పెంచేస్తున్నావు. యో సో స్వీట్ రా. నువ్వు కూడా స్వీట్గా మాట్లాడుతూనే సైలెంట్గా వేసేస్తున్నావు. నువ్వేమంటున్నావో అర్థమైనట్టే ఉంది, కానీ అర్థం కావట్లేదు. అదే, నీ ప్రేమ పొంగిపోతుంటే నేను పరవశించిపోతున్నాను అని చెప్తున్నాను. నీతో టైం స్పెండ్ చేయడం ఫ్రెండ్గా నా రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాను. ఓహో, అందులో ఇంత అర్థం ఉందా? సరే సరే, ఈ మాటలని తర్వాత చెప్పుకుందాం, కానీ ముందు లంచ్కెళ్దాం. లయా, 2 నిమిషాలండి, రెడీ వచ్చేస్తాను. దీపిక, 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 అసలేం జరిగిందమ్మా? ఏమో బాబు, ఎప్పట్లాగే ఈరోజు కూడా పనికొచ్చాను. తలుపు తీసే ఉంది. లోపలికొచ్చి చూసేసరికి ఇలా పడిపోయి ఉన్నారు. అమ్మగారు, 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 అమ్మగారు. ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే మీకు వెంటనే ఫోన్ చేశాను. థ్యాంక్ గాడ్, పల్స్ బానే ఉంది. దేవుడా, ఇంత పిచ్చి పని చేసిందేంటి? సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇలా చేసింది? అంత ప్రాబ్లం ఏమొచ్చింది? తనకి ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను కదా. ఒక్క మాట నాకు చెప్పుండొచ్చు కదా. రారా, పదరా.
నువ్వే చెప్పు ఆర్డర్. చికెన్ మంచూరియా, హే మీకు విషయం తెలుసా? ఏంటి? యు బోత్ ఆర్ లక్కీ. మేమిద్దరం లక్కీనా? లక్కీనా? ఎలా? సింపుల్. దెర్ ఇస్ ఎ స్మాల్ లాజిక్. లైలో ఫస్ట్ లెటర్ ఏంటి? లా. రాకీలో లాస్ట్ లెటర్ ఏంటి? కీ. లక్కీ. రెండు కలిపితే లక్కీ. ఉండండి. మేనేజర్, మేనేజర్. చెప్పండి సార్. ఏంటయ్యా ఇది? చికెన్ మంచూరియా సార్. సెటైరా? కాదు సార్, చికెన్ మంచూరియానే. చికెన్ మంచూరియానే నాకు తెలుసు. ఇంత టేస్ట్లెస్ ఉందేంటయ్యా? సార్ మా రెస్టారెంట్లో ఏ ఐటమ్ అయినా టేస్ట్గానే ఉంటుంది సార్, లెస్ ఉండదు. బాబు బ్రహ్మానందం. సార్ ఓన్లీ ఆనందం సార్. ఓన్లీ ఆనందం. ఈ చికెన్ మంచూరియా చెత్తలా ఉంది. సార్ ఈ రెస్టారెంట్ స్పెషలే ఈ ఐటమ్ సార్. వైజాగ్లో చాలా మంది ఈ ఐటమ్ కోసమే వస్తారు సార్. ఏంటి ఇంతకన్నా టేస్ట్గా ఉండదా? సార్ ఇంకెక్కడా ఈ టేస్ట్ ఉండదు సార్, కాబట్టే కస్టమర్స్ మా రెస్టారెంట్కి వస్తుంటారు సార్. బాగాలేని ఫుడ్ని బ్రహ్మాండం అని వేస్ట్ మాటలు మాట్లాడదు. వచ్చిన వాళ్ళందరూ నచ్చింది బాగుంది అంటుంటే మీరే బాగాలేదంటున్నారు సార్. అచ్చా, ఇంతకన్నా బాగా చేస్తే అప్పుడు ఒప్పుకుంటావా నీ ఐటెం బాగాలేదని? షూర్ సార్. ఎవరు చేస్తారు, మీరా? నో, నేను కాదు, వీరు. ఓ మేడం చేస్తారా? ఓకే సార్. అయ్యో, నేను చేయడం ఏంటి? లయ గారు, మీ వంట గురించి నాకు తెలుసు, అందుకే ఛాలెంజ్ చేశాను. మీ వంటతో మంచి ఫుడ్ ఎలా ఉంటుందో వీళ్లకు తెలిసేలా చేయాలి. నేనా? మీరే. కానీ ఇక్కడ పోనీ వదిలేయండి సార్, మేడం భయపడుతున్నట్టున్నారు. చేస్తానండి. దట్ ఈస్ లయ గారు. మేనేజర్ గారు పదండి. మేడం రండి. రే రాకీ, అద్దరు కొట్టేస్తారా? ఆ కాన్ఫిడెన్స్ నాకుంది.